ఇప్పుడైతే మనము సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము. మొత్తం గ్లాస్ రైలింగ్ తో వస్తుంది మనకు స్టేర్ కేస్ అంతా. అండ్ పైన వెళ్తే కనుక మనకు హోమ్ థియేటర్ అండ్ 4th బెడ్రూమ్ ఉంటుంది. ఇది మనకు స్పేషియస్ 12/19 హోమ్ థియేటర్ వస్తుందండి. ఓకే, ఇది మనకు సెకండ్ ఫ్లోర్ లో ఉన్న గెస్ట్ బెడ్రూమ్. సో మనకు 12/14 సైజ్ వస్తుంది. ఇది వచ్చేసి మనకు డీసెంట్ సైజ్ బెడ్రూమ్, 4th బెడ్రూమ్. దీన్ని గెస్ట్ బెడ్రూమ్ లా యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఆఫీస్ రూమ్ ఆర్ కిడ్స్ ప్లే రూమ్ ఆర్ స్టడీ రూమ్, ఎలా అయినా డిపెండింగ్ ఆన్ ద నీడ్ దీన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. నైస్. ఈ రూమ్ లో నుంచి కూడా వ్యూ అయితే చాలా బాగుంది, వెంటిలేషన్ బాగుంది, వ్యూ కూడా చాలా బాగుంది. ఇప్పుడైతే బయట మనకి ఓపెన్ ఏరియా వస్తుంది, ఓపెన్ టెర్రస్. ఓకే, ఇక్కడ మనకు కామన్ వాష్రూమ్ వస్తుంది. ఏదైనా పార్టీ కానివ్వండి, ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ జరిగినప్పుడు బెడ్రూమ్ లో యూస్ చేసుకోకుండా కామన్ టాయిలెట్ లో వాష్రూమ్ యూస్ చేసుకోవచ్చు. నైస్, ఇది చాలా బాగుంది. అన్ని బాగానే ఉన్నాయి. ఎగ్జిట్ నెంబర్ 3 కి చాలా దగ్గరగా ఉన్నామంటే ఐటీ హబ్ కి అయితే దగ్గరగా ఉన్నట్టే. మరి పిల్లల ఎడ్యుకేషన్ సంగతి ఏంటి? అన్ని టాప్ నాచ్ ఇంటర్నేషనల్ స్కూల్స్, గార్డియం కావచ్చు, సమిస్టి, క్యాండిడస్, మేరు, బిర్లా ఓపెన్ మైండ్స్, అన్ని స్కూల్స్ మనకు 15 to 20 minutes డిస్టెన్స్ లో ఉన్నాయి.